ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహాన్ని మంజూరు చేయాలి. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్. వాంకిడి మండలంలో గల ఎస్సీ బాలికల వసతి గృహం మూతపడి దాదాపుగా 10 సంవత్సరాలైన పరిస్థితి. అప్పటి నుండి ఆ వసతి గృహం నిరుపయోగంగా ఉండడం జరుగుతుంది. కొన్ని కోట్ల రూపాయలతో నిర్మించిన భవనం ఉపయోగం లేకపోవడం చాలా బాధాకరం. ఆ భవనాన్ని ఉపయోగించుకోకపోవడం వలన కొట్టలంగా మారింది. వెంటనే జిల్లా అధికారులు స్పందించి ఆ భవనంలో ఎస్సీ కళాశాల హాస్టల్ని మంజూరు చేసి మండల విద్యార్థులకు ఉపయోగపడే విధంగా చూడాలని కోరుతున్నాం. ఎందుకంటే మండలంలో మోడల్ డిగ్రీ కళాశాలలో పాటు జూనియర్ కళాశాల విద్యార్థులు చదువుతున్నారు. వారికి వసతి లేక సుదూర ప్రాంతాల నుండి రాకపోకలు కొనసాగిస్తున్నారు. కావున మండల కేంద్రంలో ఎస్సీ కళాశాల వసతి గృహాన్ని మంజూరు చేస్తే మండల విద్యార్థులకు ఉపయోగంగా ఉంటుంది. కావున జిల్లా అధికారులు వెంటనే స్పందించి మూతపడిన ఎస్సీ బాలికల వసతి గృహ భవనంలో బాలికల కళాశాల వసతి గృహం మంజూరు చేయాలని కోరుతున్నాం. నిర్మించిన బిల్డింగ్ల నిరుపయోగం మారడం చాలా నష్టదాయకం. ఎందుకంటే ఒకప్పుడు ఇది ఎస్సీ గర్ల్స్ హాస్టల్ రెసిడెన్షియల్ లాగా ఇక్కడ విద్యార్థులకు విద్యను అందించిన హాస్టల్ ఈరోజు దీన స్థితిలో చేరుకుంది. కాబట్టి ఈ హాస్టల్కి ఇక్కడ గర్ల్స్ మేనేజ్మెంట్ హాస్టల్ మంజూరు చేస్తే ఉపయోగం ఉంటుందని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జిల్లా కలెక్టర్ గారు దీని బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే చాలా హాస్టల్ ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఈ హాస్టల్ దాదాపుగా అన్ని రూమ్స్ కూడా బాగా మనం చూస్తున్నాం. ఇక్కడ గ్రౌండ్ కూడా చాలా బాగుంది. పిల్లలకు ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా బాగుంది. అదేవిధంగా క్లాస్ రూమ్స్ కూడా మరీ అధ్వానం లేదు. ఎస్సీ గర్ల్స్ హాస్టల్ రోజు అయినప్పటి నుండి దీన్ని అంటే వాడకం లేదు. కొన్ని రోజులు ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్కి ఇచ్చినప్పటికీ వాళ్ళు పూర్తిగా వినియోగించుకోకపోవడం వల్ల ఈరోజు ఈ హాస్టల్ ఒక కొట్టంలాగా మారినటువంటి పరిస్థితి. చూడండి, క్లాస్ రూమ్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మనం చూస్తున్నాం, ఫ్యాన్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దీని జిల్లా కలెక్టర్ గారు సంబంధిత అధికారులు కూడా దృష్టి అనేది ప్రతి క్లాస్ రూమ్ కొంత చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఉన్నాయి తప్ప మరీ కొంత మరమ్మతులు కూడా పెద్దగా లేవు. చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఉన్నాయి. దీన్ని ఉపయోగం చేస్తే ఈ మండల వాసులకి ఇక్కడ ఉన్న విద్యార్థులకు కూడా అంటే మేలు చేసిన వారు అవుతారు. కాబట్టి ఎందుకంటే కొన్ని ప్రభుత్వ ధనం కొన్ని కోట్లతో ఇప్పుడు ఈరోజు నూతన భవనం కట్టాలంటే కొన్ని కోట్ల అవసరం ఉంటుంది. కాబట్టి వెంటనే జిల్లా అధికారులు సంబంధిత సంక్షేమ శాఖ అధికారులు ఈ బిల్డింగ్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఎందుకంటే ఆశ్రమ స్కూల్ వాళ్ళు కూడా ఇప్పుడు ఈ పాఠశాలని అంటే వారు కూడా వాడుకున్నట్టు కనబడతలేదు ఈ వాతావరణం చూసుకుంటే. కాబట్టి వెంటనే దీన్ని సంక్షేమాధికారులు విజిట్ చేయాలి. ఎందుకంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇది చూడండి, గడ్డి ఇవన్నీ ఉన్నాయి. టైలెట్స్ కూడా అంటే డోర్స్ అవన్నీ బాగా ఉన్నాయి. కొన్ని నిధులు మంజూరు చేస్తే ఇది చాలా చక్కటి బిల్డింగ్ వాంకిడి మండలంలో ఉంటుంది. కాబట్టి వెంటనే జిల్లాధికారులు దీనిపై దృష్టి సారించాలి. వాంకిడి మండలం ఓల్డ్ ఎస్సీ గర్ల్స్ హాస్టల్ని ఉపయోగం తీసుకురావాలి. ఇక్కడ గర్ల్స్ మేనేజ్మెంట్ హాస్టల్ మంజూరు చేసి ఇదే హాస్టల్లో కొనసాగే విధంగా ఈ మండల విద్యార్థులకు ఒక భవిష్యత్తు ఇచ్చే విధంగా అధికారులు చొరవ చూపాలని మేము జిల్లా అధికార యంత్రాంగాన్ని, జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా ఈ సంబంధిత సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి గారిని కోరుతా ఉన్నాం.